హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సోనీ శివ. రేపే జనవరి 1 కదా, సో న్యూ ఇయర్కి స్పెషల్గా ఇలా కూల్ కేక్ని తలపించే విధంగా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఇలా మలై కేక్ని చేసుకోవచ్చు అనమాట. ఈరోజు మన వీడియోలో ఈ స్పెషల్ మలై కేక్ని చూపించబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కూల్ కేక్ కూడా సరిపోదు, అంత బాగుంటుంది అనమాట. నేను చెప్పే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. మొదటిసారి వంట చేస్తున్నా సరే చక్కగా కుదురుతుంది. కేక్స్ కుదరని వాళ్ళకి కూడా చక్కగా కుదురుతుంది అనమాట. నేను చెప్పే ప్రాసెస్ ఫాలో అయితే చాలా స్పాంజీగా జ్యూసీగా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. అలాగే మన ఛానల్ వచ్చేసి 500 సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఈ యమ్మీ అయిన మలై కేక్ ని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుండే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఈ కేక్ కోసం మనం మలై ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఫుల్ క్రీమ్ పాలు తీసుకున్నాను, 1/2 లీటర్. ఇవి కట్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను అనమాట. సో వేసేసుకున్న తర్వాత ఈ పాలని పొయ్యి మీద పెట్టేసుకోవాలి. పొయ్యి మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చేంత వరకు కాగనివ్వాలి పాలని. ఒక పొంగు వచ్చిన తర్వాత గరిట తీసుకొని కలుపుకుంటూ మరిగించుకోవాలి. సో ఇలా మనం దగ్గరే ఉండి మరిగించుకోవాలన్నమాట. సో ఇలా మరిగించుకునేటప్పుడే ఒక 2-3 పొంగులు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా పంచదార వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్నెస్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. సో పంచదార అంతా కరిగిపోయి 1/2 లీటర్ పాలు కాస్త 1/2 లీటర్ పాలు అయ్యేంత వరకు చక్కగా మరిగించేసుకోవాలి. సో చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా చక్కగా మరిగించుకోవాలన్నమాట. మరీ మనకి తిగ్గా ఏమీ అవనవసరం లేదు. సో ఇలా ఒక 1/2 లీటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్క పెట్టేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి వెడల్పాటి గిన్నెను పెట్టుకోవాలి. మనం కేక్ బేక్ చేసుకోవడానికి అనమాట. నేనైతే సాల్ట్ వేసాను, మీరు సాల్ట్ కానీ ఇసుక కానీ వేసుకోవచ్చు. ఇలా ఒక స్టాండ్ని పెట్టేసుకోండి. స్టాండ్ లేకపోతే ప్లేట్ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోండి. ఇప్పుడు కేక్ టిన్ తీసుకోండి. కేక్ టిన్ లేకపోతే ఇలా ఒక గిన్నె అయినా తీసుకోండి, లేకపోతే స్టీల్ గిన్నె అయినా తీసుకోవచ్చు. సో ఇలా ఆయిల్ కానీ లేదా బటర్ కానీ ఇలా గ్రీస్ చేసేసుకోవాలి. గీ అయినా రాసుకోవచ్చు. సో ఇలా గిన్నె మొత్తాన్ని పట్టించేసిన తర్వాత ఇందులోకి కొంచెం మైదా పిండి వేసుకొని డస్టింగ్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మొత్తం డస్టింగ్ చేసేసుకున్న తర్వాత విడిగా వచ్చిన పిండిని పడేసేసి ఈ బౌల్ని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పుతో ఒక 1/2 కప్పు దాకా పెరుగు వేసుకోవాలి. ఇందులోకి షుగర్ని పౌడర్ చేసుకొని 1 కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలి. ఇందులోకి 1/2 కప్పు దాకా వంట నూనె వేసుకోవాలి. ఫ్లేవర్ లేనిది వేసుకోండి. సో ఇలా వేసేసుకున్న తర్వాత విస్కర్తో చక్కగా అంతా బాగా కలిసిపోయి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కలిపేసుకోవాలి. ఇక్కడ మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకే కప్తో మెజర్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇలా క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని అందులోకి 1 కప్పు దాకా మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండి వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ని కూడా వేసుకోవాలి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే ఈనో అయినా యూజ్ చేసుకోవచ్చు, ఫ్లేవర్ ఏమీ లేనిది. సో ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా కూడా వేసేసుకొని వీటన్నిటిని బాగా జల్లించేసేసుకోవాలి. జల్లించేసుకున్న తర్వాత ఇప్పుడు విస్కర్తో కానీ లేదా హ్యాండ్ బెండర్తో కానీ ఇలా ఒకే డైరెక్షన్లో కలిపేసుకోవాలి. ఇలా ఒకే డైరెక్షన్లో కలపడం వల్ల మనకి కేక్ అనేది స్పాంజీగా ఫ్లఫీగా వస్తుంది. సో ఇలా అంతా కూడా ఒకే డైరెక్షన్లో చక్కగా కలిపేసుకోవాలి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, నాకు ఇక్కడ కొంచెం కేక్ అనేది గట్టిగా ఉంది. సో ముందు మనం తయారు చేసి పెట్టుకున్న మలాయి ఉంది కదా, సో దాంట్లోంచి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా పాలని వేసి ఇలా కలుపుకుంటున్నాను. సో మీరు కూడా చూసుకొని ఇలా కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ దాకా మిల్క్ యూజ్ చేశాను అంతే. సో ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చిన దాకా కలుపుకొని ఇప్పుడు ఈ బౌల్ని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ టిన్లోకి వేసేసుకోవాలి. వాటర్ అంతా వేసేసుకున్న తర్వాత ఇలా 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ఇప్పుడు ఈ కేక్ బౌల్ని మనం ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న బౌల్లోకి పెట్టేసుకోవాలి. ఇలా చక్కగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 30 to 35 మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 30 మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి.
30 మినిట్స్ తర్వాత ఇలా నైఫ్ కానీ లేదా టూత్ పిక్ కానీ గుచ్చి చూస్తే ఏది అంటుకోకుండా వచ్చింది. నాకైతే ఇక్కడ 30 మినిట్స్ కరెక్ట్గా పట్టిందనమాట. మీరు చూసుకొని 30 మినిట్స్ తర్వాత కూడా కొంచెం తడిగా అనిపిస్తే ఇంకొక 5 నిమిషాలు బేక్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ బౌల్ని పక్కకు పెట్టేసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత స్పాచులాతో కానీ లేదా నైఫ్తో కానీ ఎడ్జెస్ని కొంచెం లూజ్ చేసుకోవాలి. ఇలా చక్కగా అంతా లూజ్ చేసేసుకున్న తర్వాత ఈ బౌల్ మీద ఒక ప్లేట్ని పెట్టేసుకొని రివర్స్ కనుక మనం తిప్పి కొంచెం ట్యాప్ చేస్తే మనకి కేక్ అనేది చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. చూడండి, నేను అసలు ఎక్కువ ప్రెజర్ కూడా పెట్టలేదు, చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోయింది. చూసారా, చూస్తున్నారు కదా, మన కేక్ చాలా స్పాంజీగా చాలా ప్లఫీగా వచ్చింది. చూడండి, మీకు చూస్తుంటే తెలుస్తుంది కదా ఎంత ప్లఫీగా ఎంత స్పాంజీగా వచ్చిందో. సో నేను చెప్పే క్వాంటిటీస్ అని ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వండి, చాలా బాగా కుదురుతుంది. సో ఇప్పుడు మనం ఒక టూత్ పిక్ కానీ లేదా ఒక ఫోర్క్ కానీ తీసుకొని ఇలా కొంచెం హోల్స్ లాగా పెట్టేసుకోవాలి కేక్ని. ఇలా హోల్స్లా పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మలాయి ఉంది కదా, సో మలాయిని చక్కగా కేక్ మొత్తాన్ని పట్టించాలన్నమాట. కేక్ మీద చక్కగా వేసుకోవాలి, అన్ని సైడ్స్ కూడా కవర్ అయ్యేటట్టు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మొత్తాన్ని పోసేసుకోవాలి. కేక్ మీద మొత్తం మలాయి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇలా సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పుని వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీరు ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. బట్ ఇలా కొంచెం నట్స్ అనేది వేస్తే చూడటానికి చాలా బాగుంటుంది, తినేటప్పుడు కూడా టేస్టీగా ఉంటుంది. ఇలాగే నేను పిస్తాను కూడా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఇలా అంతా వేసేసుకున్న తర్వాత మధ్యలో ఇలా కొంచెం పిస్తాని డెకరేట్ చేస్తున్నాను. సో అంతేనండి, రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా చల్లగా చాలా బాగుంటుంది. సో 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. సో చాలా చాలా బాగుందన్నమాట. సో ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను చూడండి, మీకు ఎంత స్పాంజీగా వచ్చిందో తెలుస్తుంది. చూస్తున్నారు కదా, నైఫ్తో ఎంత చక్కగా స్పాంజీగా అసలు సాఫ్ట్గా కట్ అయిపోతుందో. సో ఇలా కట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. సో తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడు ఈ పీస్ని ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకొని కొంచెం పైన మలాయి వేసేసి కొంచెం నట్స్ వేసి సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు, చాలా చాలా బాగుంటుంది అండి. మీకు చూస్తుంటే తెలుస్తుంది కదా ఎంత స్పాంజీగా కట్ అయిపోతుంది, అసలు చాలా స్మూత్గా వచ్చింది. టేస్ట్ మాత్రం కూల్ కేక్ని మించిపోతుంది, అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ న్యూ ఇయర్కి స్పెషల్గా ఇంట్లో మీ చేతులతో మీరు తయారు చేసి పెట్టండి, అందరూ కూడా చాలా ఫిదా అయిపోతారు, అంత బాగుంటుంది అనమాట. సో పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం స్మార్ట్ సోనీ శివ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ వీడియో అయిపోయిందంటే మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, బాయ్ ఆల్.